శనివారం రోజు ఈ పనులు చేయకూడదట. చేస్తే ఏమవుతుందో అంటే, మన సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటిని నవగ్రహాలు అని వ్యవహరిస్తాం. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం, పురాణాల ప్రకారం ఈ 9 గ్రహాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయని చెబుతారు. వాటి గమనాన్ని బట్టి వ్యక్తుల జాతకం మారుతూ ఉంటుంది. ఒక్కో గ్రహం ఒక్కో రకమైన ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది. రాహు, కేతువులకు తప్ప ఈ క్రమంలో శనిగ్రహం అధిపతిగా ఉన్న రోజు శనివారం. మరి ఆ రోజున ఎవరైనా ఏమేం పనులు చేయకూడదో, చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వంకాయలు, నల్ల మిరియాలను శనివారం రోజున కొనకూడదు, అలాగే వాడకూడదు. వాడితే శనిగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయట. ఆరోగ్యం బాగుండదట. సంపద హరించుకుపోతుందట. సాధారణంగా వ్యక్తులెవరు మరొకరి చేతికి ఉప్పును ఇవ్వరు. కానీ శనివారం రోజున ఉప్పును ఎవరికైనా దానం ఇవ్వచ్చట. దీంతో సమస్యలు తొలగిపోతాయి. అయితే శనివారం రోజు ఉప్పును మాత్రం కొనకూడదు. కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయట. శనివారం రోజున కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు. అలాగే ఇనుప వస్తువులను కూడా కొనకూడదు. కొంటే ప్రమాదాల బారిన పడతారట. పండితులు కూడా ఇదే చెబుతారు. ఇనుప వస్తువులు కొనేందుకు శనివారం మంచిది కాదని వారు అంటారు. మినపప్పును శనివారం పూట కొనకూడదు, తినరాదు. కానీ దాన్ని ఆ రోజున వండి పేదలకు దానం ఇవ్వవచ్చు, లేదంటే కాకులకు అయినా పెట్టవచ్చు. దీంతో శని సంతృప్తి చెందుతాడు, సత్ఫలితాలను ఇస్తాడు. నలుపు రంగు మీ ఫేవరెట్ కలరా? అయితే ఆ రంగు ఉన్న దుస్తులు మాత్రం శనివారం రోజున వేసుకోరాదు. అలా చేస్తే శనికి ఆగ్రహం వస్తుందట. అంత అశుభమే కలుగుతుందట. శని సమస్యలను సృష్టిస్తాడట. ఆవాలను శనివారం పూట తినరాదు. అలాగే ఆవ నూనెను కూడా, ఈ రెండిటిని ఆ రోజు కొనరాదు అంటారు. కానీ ఈ రెండిటితో చేసిన ఆహారాన్ని పేదలకు దానం ఇవ్వవచ్చు, లేదంటే ఆవ నూనెను శనివారం పూట శని విగ్రహంపై పోసి అభిషేకం చేయాలి. దీంతో శని సంతృప్తి చెంది మంచి ఫలితాలను ఇస్తాడట. చెక్క ఫర్నిచర్ను కూడా శనివారం పూట కొనకండి. ఒకవేళ ఆ రోజున వాటికి సంబంధించిన డెలివరీ వచ్చినా తీసుకోకండి. ఇలా చేస్తే శని సమస్యలను సృష్టించడు, అంతా మంచే చేస్తాడు.